శరన్నవరాత్ర దుర్గాదేవి పూజా విధానం. గణేశ ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీప ప్రజ్వలన. దీపత్వం బ్రహ్మరూపేషి జ్యోతిషాం ప్రభురవనహయ సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహిం. దీపమును వెలిగించి దీపపు కుందిని కుంకుమ అక్షితాలతో అలంకరింపవలెను. శ్లోకం. అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. గంటను మ్రోగించాలి. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను. ప్రాణాయామం. కుడి చేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలెను. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఏ రోజు తిది ఆ రోజు చెప్పుకొనవలెను పూజ చేసేటప్పుడు. ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య. మీరు ఉన్న దిక్కును చెప్పండి. ఇక్కడ ప్రదేశే కృష్ణా గంగా గోదావరర్మధ్యోర్దేశే. మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు ఇక్కడ చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన అంటే ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తర లేదా దక్షిణ ఆయనే. ప్రస్తుత ఋతువు అంటే భాద్రపద మాసం వర్ష ఋతువు ఇలా చెప్పుకోవాలి. పక్షే ఈరోజు అంటే కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్పాలి. ఈరోజు తిదే చెప్పాలి. అలాగే ఈరోజు వారం అంటే ఏ సంవత్సరం ఈ పూజ చేసుకుంటే ఆ రోజు వారం వాసరే. ఈరోజు నక్షత్రం 9 రాత్రుల్లో ఏ రోజు ఏ నక్షత్రం పడితే ఆ నక్షత్రం. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రములు. గోత్రస్య ఇక్కడ పూర్తి పేరు. నామధేయస్య మీ పేరు. ధర్మపత్ని సమేతస్య అలాగే మీ భార్య పేరు. అస్మాకం సహ కుటుంబానాం మొత్తం కుటుంబం పేర్లు చెప్తూ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం స్వరతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వదేవతా స్వరూపిణి శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం ఏవద్భక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లతో పల్లెములో వదలవలెను. తదంగత్వేన కలసారాధనం కరిష్యే. కలసారాధన. శ్లోకం. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలసాంబు సమాశ్రితాః. కలసపాత్రకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలసపాత్రపై కుడి అరచేయి నుంచి
కింది మంత్రము చదువవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాని దైవమాత్మనంచ సంప్రోక్ష. కలశములోని జలమును పుష్పముతో దేవునిపైన, పూజా ద్రవ్యములపైన, తమపైన జల్లుకోర్మలను. తదుపరి పసుపు వినాయకునిపై జలము చల్లుచు కింది మంత్రము చదవవలను. పసుపు వినాయకుని పూజ. ఓం గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనామువమస్రస్తనం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత అస్పృణ్వన్నోతిభి స్వేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణపతి మీద అక్షతలు, గంధం, పువ్వులు వేయవలను. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం నానావిధ పరిమళపుత్ర పుష్ప పూజాం సమర్పయామి. మహాగణాధిపత్యే నమః. ధూపమాగ్రాపయామి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. శ్రీ మహాగణాధిపతి బెల్లము లేదా పండ్లు కానీ ప్రసాదముగా నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. కర్పూరమును వెలిగించి చూపవలను. ప్రాణ ప్రతిష్ఠ చేయు విధానం. అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి పళ్ళు ఫలాలను సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. తరువాత ప్రాణప్రతిష్ఠ చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకొని అమ్మవారి పాదాలను పట్టుకొని కింది మంత్రములను పఠించాలి. ఓం అసునీతే పురరస్మాను చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం. జోపశ్యేసు సూర్యముచ్చరంతమనుమతే మృడయా స స్వస్తి. అమృతం నై ప్రాణా అమృతమాపః. ప్రాణానేన యథాస్థానముపహ్వయతే. ఓం అం హ్రీం క్రీం హంసస్సోహం. స్వామిని శ్రీ జగన్నాథే ఏవత్ పూజావసాపానకం తాపత్వం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధిం కురు. రక్తాంభోది స్తపోతోల్లస ధరుణ సరోజాదిరూఢాకరాభై పాశం కోదండ మిక్షూర్భవమణిగణ ముస్యంకుశం పంచబాణాన్ బిభ్రామా సృక్కపాలం త్రినయన విలసత్ పీనవక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ. ప్రాణశక్తి పరానః సాంగాం సాయుధాం సావాహనాం స్వశక్తిం పతిపుత్ర పరివార సమేతం శ్రీవహాకాళీ. శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా పరాదేవి ఆవాహితా భవ, స్థాపితా భవ, సుప్రసన్నా భవ, వరదా భవ. స్థరాసనం కురు ప్రసీద ప్రసీద. శ్రీ దుర్గాదేవి ఆవాహన పూజ. శ్రీ దుర్గాదేవ్యే నమః. ధ్యాయామి ఆవాహయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ దుర్గాదేవియే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. శ్రీ దుర్గాదేవియే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. శ్రీ దుర్గాదేవియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు చల్లవలెను. శ్రీ దుర్గాదేవియే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం చల్లవలెను. శ్రీ దుర్గాదేవియే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు చల్లవలెను. ధ్యానం. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం. విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం. విద్వేషివర్గ విజయేతు తమాల నీలాం. దేవీం త్రిలోకజననీం శరణ్యే శరణం ప్రపద్దే. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం బిసుండిం శిరః. శంఖం సందధతీం కరైః త్రినయనాం సర్వాంగభూషాభృతాం. యా దేవీ మధుకైటభ ప్రశమనీ యా మహిషాసోన్మూలినీ. యా ధూమ్రేక్షణ చండముండదమనీ. యా రక్తబీజాసినీ. యా శుంభాదిని శుంభదైత్యశమనీ. యా సిద్ధలక్ష్మీ వరాత్వాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గా పరాదేవ్యే నమః. అదంగ పూజ. ఓం దుర్గాయ నమః. పాదౌ పూజయామి. ఓం గిరిజాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం అపర్ణాయ నమః. జానూని పూజయామి. ఓం హరిప్రియాయ నమః. ఊరు పూజయామి. ఓం పార్వత్యే నమః. కటిం పూజయామి. ఓం ఆర్యాయ నమః. నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః. ఉదరం పూజయామి. ఓం మంగళాయ నమః. కుక్షిం పూజయామి. ఓం శివాయ నమః. హృదయం పూజయామి. ఓం మహేశ్వర్యే నమః. కంఠం పూజయామి. ఓం విఘ్నవంధ్యాయ నమః. స్కందో పూజయామి. ఓం కాళ్యే నమః. బాహు పూజయామి. ఓం ఆధ్యాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వరదాయ నమః. ముఖం పూజయామి. ఓం సువర్ణ్యే నమః. నాసికాం పూజయామి. ఓం కమలాక్షే నమః. నేత్రే పూజయామి. ఓం అంబికాయ నమః. శిరః పూజయామి. ఓం దేవ్యాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. దుర్గాష్టోత్తర శతనామ పూజ. అక్షతలు పుష్పములు పూజ చెయ్యాలి. దుర్గాష్టోత్తర శతనామవళి. ఓం దుర్గాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాగౌర్యే నమః. ఓం చండికాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వలోకేశాయ నమః. ఓం సర్వకర్మఫలప్రదాయ నమః. ఓం సర్వతీర్థమయ్యే నమః. ఓం పుణ్యాయ నమః. ఓం దేవయోనియే నమః. ఓం అయోనిజాయ నమః. ఓం భూమిజాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం ఆధారశక్తే నమః. ఓం అనీశ్వర్యే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం సర్వగర్భ విమర్దిన్యే నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం వాణ్యే నమః. ఓం సర్వవిద్యాదిదేవతాయ నమః. ఓం పార్వత్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనీసాయ నమః. ఓం వింధ్యవాసిన్యే నమః. ఓం తేజోవత్యే నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్య సమప్రభాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం వహ్నిరూపాయ నమః. ఓం సతేజసాయ నమః. ఓం వర్ణరూపిణ్యే నమః. ఓం గుణాశ్రయాయ నమః. ఓం గుణమధ్యాయ నమః. ఓం గుణత్రయ వివర్జితాయ నమః. ఓం కర్మజ్ఞానప్రదాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం సర్వసంహారకారిణ్యే నమః. ఓం ధర్మజ్ఞానాయ నమః. ఓం ధర్మనిష్టాయ నమః. ఓం సర్వకర్మ వివర్జితాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం కామసంహార్యే నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం శాంకర్యే నమః. ఓం శాంభవ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సుజయాయ నమః. ఓం జయభూమిష్ఠాయ నమః. ఓం జాహ్నవ్యే నమః. ఓం జనపూజితాయ నమః. ఓం శాస్త్రే నమః.
ఓం శాస్త్రమయే నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుభాయ నమః. ఓం చంద్రార్ధమస్తకాయ నమః. ఓం భారత్యే నమః. ఓం బ్రాహ్మత్యే నమః. ఓం కల్పాయ నమః. ఓం కరళ్యే నమః. ఓం కృష్ణపింగళాయ నమః. ఓం బ్రాహ్మ్యే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం రౌద్రే నమః. ఓం చంద్రామృత పరిస్థితాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం జగత్సృష్ట్యధికారిణ్యే నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః. ఓం కామిన్యే నమః. ఓం కమలాలయాయ నమః. ఓం కాత్యాయన్యే నమః. ఓం కళాతీతాయ నమః. ఓం కాలసంహారకారిణ్యే నమః. ఓం యోగనిష్టాయ నమః. ఓం యోగిగమ్యాయ నమః. ఓం యోగిధ్యాయాయ నమః. ఓం తపస్విన్యే నమః. ఓం జ్ఞానరూపాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః. ఓం భూతాత్మికాయ నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశ్యై నమః. ఓం భూతదారిణ్యే నమః. ఓం స్వదాయ నమః. ఓం నారీమధ్యగతాయ నమః. ఓం షడధారాదివర్ధిన్యే నమః. ఓం మోహితాం శుభవాయ నమః. ఓం శుభ్రాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం మాత్రాయ నమః. ఓం నిరాలాసాయ నమః. ఓం నిమ్నగాయ నమః. ఓం నీలసంకాసాయ నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం హరాయ నమః. ఓం పరాయ నమః. ఓం సర్వజ్ఞానప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం దుర్లభరూపిణ్యే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం సర్వగతాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాన్యే నమః. ఏ రోజున దేవి అలంకారాన్ని అవతారాన్ని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరం చదవవలను. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, శ్రీ బాల త్రిపుర సుందరీదేవి రెండో రోజు, మూడో రోజు గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి. తొమ్మిదో రోజు శ్రీ మహిషాసురమర్దిని మహార్నవమి. పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి విజయదశమి. తిథి నక్షత్రములు బట్టి అలంకారములు ప్రతి సంవత్సరం మారవచ్చు. నైవేద్యం. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గాదేవ్యే నమః. ప్రసాదం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీరు వదలాలి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. తాంబూలమునిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలను. శ్రీ దుర్గాదేవ్యే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ దుర్గాదేవి సుప్రీతః సుప్రసన్నా వరదో భవతు అనుకొని నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షతలు పుష్పములు శిరస్సున ధరించవలసినది. ఉద్వాసన. క్రింది మంత్రమును జపించుచు ఉద్వాసన పలుకవలను. మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గా పరాదేవ్యే నమః. యథాస్థానముద్వాసయామి. శ్రీ దుర్గాదేవి పూజ సమాప్తం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మాహి మహేష. గోబ్రహ్మణేజం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతసేపు ఈ దుర్గాదేవి పూజా విధానాన్ని కథను విన్నటువంటి విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ
వినమ్ర సహస్ర ప్రణామాంజలి సమర్పించుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని, లోకాన్ని కాపాడే ఆ జగజ్జనని మహంకాళి మీ వంశ అభివృద్ధికి సర్వకాలాలు సర్వవేళలా తోడ్పాటునందివ్వాలని కోరుకుంటూ, మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, ఈ కథను అందరూ వింటారని, పఠిస్తారని మనస వాచ మరోసారి కోరుకుంటూ స్వస్తి.